ఈ జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు, క్లిప్పులు వాటి అసలు యజమానులకే చెందినవి. ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాతో నేరుగా సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా బెస్ట్ వెబ్సైట్ అయితే దొరికింది మన ఏఐకి సంబంధించింది. అండ్ ఇంకోటి ఇది ఎడిటర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది, కంపల్సరీగా యూజ్ చేసుకోండి. అండ్ ఇది బ్యాడ్ న్యూస్ కూడా, ఇలాంటి వెబ్సైట్స్ రన్ అయితే ఎడిటర్స్కి మాత్రం చాలా మైనస్ అవుతుంది. సో ఎందుకంటే ఇది అంత డీటెయిల్గా చేస్తుంది, మళ్ళీ ఏం ప్రాబ్లం లేకుండా. మనం గూగుల్ జెమినీలో వాడితే మనకి ఫేస్ ప్రాబ్లం అది జరుగుతుంటుంది, సో అది వేరే విషయం. కానీ దీంట్లోనైతే ఎగ్జాక్ట్లీ ప్లేస్ కూడా చేంజ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ వితౌట్ ఎనీ ఎర్రర్ అట్లా అంత డీటెయిల్గా ఇస్తుంది. సో ఈ వెబ్సైట్ గురించి అంత డీటెయిల్గా తెలుసుకుందాం. సో మీకు వెబ్సైట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది కొంచెం మొబైల్లో యూజ్ చేయడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అంటే అంత కంఫర్ట్ ఉండదు. సో ల్యాప్టాప్, కంప్యూటర్ దాంట్లోనైతే కొంచెం బెటర్గా ఉంటుంది. బట్ మీరు ట్రై చేయండి మొబైల్లో కూడా, సేమ్ ప్రాసెస్, అక్కడ ఇక్కడ డిఫరెంట్ ఏం లేదు. సో ఇది ఎలా చేసుకోవాలి అనేది మొత్తం ఫుల్ వీడియో చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. సో అప్డేట్ అవ్వండి గైస్, చాలా వెబ్సైట్స్ వస్తున్నాయి, అన్నీ ఏఐతో మారిపోతున్నాయి. మీరు నేర్చుకుంటేనే అవుతుంది. నార్మల్గా ఎడిటింగ్ నేర్చుకుంటే మాత్రం ఇప్పుడు కష్టం. సో ఎడిటర్స్కి మెయిన్గా, ఎందుకంటే కొంతమంది ఎడిటింగ్ మీదనే డిపెండ్ అవుతారు. సో వాళ్ళ కోసం చెప్తున్నా, మీరు కంపల్సరీగా ఎడిటింగ్ వస్తే ఇప్పుడు నడవది. ఇంతకుముందు కంటే ఓన్లీ ఎడిటింగ్ ఈ సమ్ సాఫ్ట్వేర్స్ వస్తే మనకు నడిచిపోయింది. బట్ ఇప్పుడు మాత్రం మీకు కంప్లీట్గా ఏఐ అనేది తోడు ఉండాలి. మీకు ప్రతి ఒక్క ఏఐ వెబ్సైట్ తెలవాలి. మీరు దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, డిఫరెంట్ వేరియేషన్. గైస్, నేను చెప్పేది అయితే కేర్ఫుల్గా వినండి. మీకు లింక్ వచ్చేసి మన వెబ్సైట్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు అక్కడికి నుంచి తీసుకోండి. సో వెబ్సైట్ నేమ్ ఇది రేవ్ అని ఉంటుంది, మనకి ఫ్రీ ఉంటుంది. మీరు కంపల్సరీగా సైన్ ఇన్ చేసుకోవాలి. సో మీరు సైన్ ఇన్ చేసుకుంటేనే అవుతుంది. సో మీరు ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత, మీరు సైన్ ఇన్ చేసుకోకపోతే మనకి వెబ్సైట్ అనేది చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. సో సైన్ ఇన్ చేసుకోండి. అండ్ ఇక్కడ సైన్ ఇన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అటాచ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసుకోండి. మీరు ఏదైనా ఒక ఇమేజ్ ఇచ్చుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఈ ఇమేజ్ తీసుకుంటున్నా. సో ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నా. మనకి ఓపెన్ అంటే అది ఇచ్చేస్తుంది ఇమేజ్ ఇక్కడికి. సో ఇక్కడ మీకు ఆటో అని కనిపిస్తుంది కదా, ఈ ఆటో పక్కన ఇప్పుడు చూడండి, దీని మీద క్లిక్ చేసి సెండ్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఇమేజ్ చూపిస్తుంది. మీకు వేరే టైప్లో కూడా చూపించవచ్చు, అంటే అన్ని ఇమేజెస్ వస్తాయి. దాన్ని మళ్ళీ మీరు వన్ ఇమేజ్ని క్లిక్ చేసుకుంటే ఇప్పుడు ఇట్లా మనకు షో అయినట్టు షో అవుతుంది. సో అట్లా చూపిస్తుంది, ఇట్లా చూపిస్తుంది. మీరు కొత్తగా కాబట్టి మీరు కొత్తగా మంచిగానే చూపిస్తుంది, డోంట్ వరీ. సో ఇది లోడ్ అవుతుంది. ఇది లోడ్ అయిన తర్వాత మనకి ఇమేజ్ని ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆప్షన్స్ వస్తాయి చూడండి. ఎడిట్ అని, ఎఫెక్ట్స్, ఇది వారీ అని, బ్యాక్గ్రౌండ్, అప్స్కేల్, ఇవన్నీ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ మెయిన్గా కావాల్సింది ఎడిట్. ఈ ఎడిట్ మీద క్లిక్ చేసుకోండి. సో చూసుకోండి, మనకి ఇన్ని టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఇస్తుంది. అంటే ఈ ఇమేజ్లో ఉన్న మెయిన్ పర్టికులర్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ సపరేట్ చేసి ఇస్తుంది చూడండి. సో మనకి ఇది పోస్టర్ చూడండి, ఇక్కడో మార్కు, ఇక్కడో మార్కు, ఇక్కడ ఒక మార్కు, అండ్ మళ్ళీ ఇక్కడ ఒకటి చూసుకోండి. ఇది టెక్స్ట్, మనం ఈ టెక్స్ట్ని చేంజ్ చేసుకోవచ్చు, ఈ టెక్స్ట్ని చేంజ్ చేసుకోవచ్చు, ఈ టెక్స్ట్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫోటోలన్నీ చేంజ్ చేసుకోవచ్చు, అంటే స్టైలు. ఇది కంట్రోల్ Z అది ఇది కొట్టినా వర్కౌట్ అవుతలేదు గైస్, నేను చాలా ట్రై చేసిన. ఒక్కసారి మనం అటు ఇటు అన్నామంటే అది అయిపోయినట్టే. అండ్ నెక్స్ట్ ఫోటోని, ఇప్పుడు ఈ ఫోటో రెడ్ కలర్ ఉంది కదా, అది చేంజ్ చేసుకోవచ్చు, అంతా చేసుకోవచ్చు. నేను అంతా చూపిస్తా. ఫస్ట్ డీటెయిల్గా చూడండి, ఇది యూజ్ అవుతుంది. కానీ ఒకవైపు చెప్పాలంటే ఇది వెరీ బ్యాడ్ అని చెప్పొచ్చు. సో ఎందుకో మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ పాయింట్ మీద క్లిక్ చేస్తున్నా. సో మనకి ఇక్కడ వచ్చేసింది చూడండి. ఆ పాయింట్ మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వస్తుంది, లేదా పాయింట్ మీద క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉంటుంది. మీరు అన్నీ చెక్ చేసుకుంటూ రావచ్చు. సో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, పెన్సిల్, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ సురేష్ అని ఉంది కదా, ఈ సురేష్ తీసేసి నానేమే ఇచ్చేసిన జగదీష్ అని. సో ఇక్కడ రైట్ క్లిక్ కొట్టేస్తే చూసుకోండి మనకు మ్యాజిక్ ఎట్లా అయిపోతుందో. ఇప్పుడు రైట్ క్లిక్ కొట్టిన తర్వాత ఇక్కడ కింద మీకు ఇంకో ఆప్షన్ ఉంటుంది, అప్లై ఎడిట్స్ అని. సో దీని మీద క్లిక్ చేయాలి కంపల్సరీగా. మీరు ఏదైతే ఎడిట్ చేసుకుంటారో అది రీనేమ్ చేయగానే రైట్ క్లిక్ చేసి తర్వాత మనము ఈ సెట్టింగ్ దగ్గర రావాలి. ఇక్కడ ఇప్పుడు సెట్టింగ్ పోయింది, ఆ సెట్టింగ్ క్లిక్ చేస్తేనే మనకి ఈ టైప్లో జనరేట్ అవుతుంది. చూసుకోండి ఇప్పుడు మనకి జనరేట్ ఎట్లా అయిపోతుందో చూసుకోండి. మనకి నేము సేమ్ ఫాంటు, సేమ్ స్టైలు, సేమ్ ప్లేస్ తోటి దిగిపోయింది. మన పేరు కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ టైప్లో వచ్చింది, కానీ చిన్నగా శుభ అవి ఇవి నేమ్స్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఎక్సలెంట్గా దిగిపోతాయి. సో అయినా దీంట్లో యాజ్ ఇట్ ఈజే వచ్చింది. చూసుకోండి, టెక్స్చర్ కూడా ఎగ్జాక్ట్లీ దింపి పడేసింది ఎంత డీటెయిల్గాను. సో ఇప్పుడు ఇంకోటి చూపిస్తా.
ఇంకోటి చూపిస్తే మీకు కరెక్ట్ ఐడియా వస్తుంది. ఇక్కడ పైన ఇమేజ్ ఉంది కదా, ఈ పర్సన్ ఇమేజ్ అది. ఆ షర్ట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మనం దీని మీద క్లిక్ చేస్తే చూడండి, సురేష్ ఇన్ రెడ్ టీ షర్టు విత్ కాన్ఫిడెంట్, అంటే కాన్ఫిడెంట్గా స్మైల్ చేస్తుండు కదా. సో ఆ టైప్లో మనం స్మైల్గా చేయొచ్చు. మనము ఇంకా హెయిర్ పెట్టమంటే హెయిర్ పెడుతుంది, ఏదంటే అది చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇచ్చింది రీఎడిట్ చేద్దాం. ఇప్పటికైతే ఇక్కడ పెన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ రెడ్ అని ఉంది కదా, నేను బ్లాక్ అని పెడుతున్నా. సో చూసుకోండి, బ్లాక్ అని పెట్టిన, స్పేస్ ఇచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్. మీరు ఇది టీ షర్ట్ అని ఉంది, మీరు షర్ట్ కావాలన్నా ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఆ పెన్సిల్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత రైట్ కొట్టిన తర్వాత ఇక్కడ కిందికి వచ్చేసి అప్లై ఎడిట్స్ మీద క్లిక్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీరు రీఎడిట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ కొట్టి ఆ కిందికి వచ్చేసి దాని మీద క్లిక్ చేస్తేనే మీకు అప్లై అయిపోతుంది. సో మీరు అన్ని లైన్ వైజ్గా చేసుకొని అన్నీ చేసుకున్నా మనకి వర్కౌట్ కాదు. 1 చేసుకోవాలి, అప్పుడైతేనే కరెక్ట్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు చూడండి మ్యాజిక్ చూసుకోండి, యాజ్ ఇట్ ఈస్ సింక్ అయిపోయింది. ఆయన ఫేస్ చేంజ్ చేయలేదు, మన గూగుల్ జెమినీ లాగా ఏం చేంజ్ చేయకుండా ఎగ్జాక్ట్లీ ఇచ్చి పడేసింది. సో మనకి ఆయన ఇంతకుముందుకు టీషర్ట్ నేమ్ కూడా మనకు ప్రొవైడ్ చేసింది. సో ఇది గైస్ ఈ వెబ్సైట్ గురించి అయితే చాలా బెటర్గా ఉంది. కానీ ఇది మంచిదనుకో చెడుదనుకో నాకు అర్థమవుతలేదు. కానీ రోజు రోజుకైతే చాలా డెవలప్ అవుతుంది. మీరు నేర్చుకోండి, ఏఐని చాలా డీటెయిల్గా నేర్చుకుంటేనే ఫ్యూచర్లో ఏమైనా చేయగలుగుతాము. నార్మల్ ఎడిటింగ్ అయితే ఇప్పుడు నడవది. ఆ నార్మల్ ఎడిటింగ్ ఇది సెకండ్లో చేసి పడేస్తుంది. మీకు తెలుసో తెలియదో కానీ ఫోటోషాప్లో ఈ టెక్స్ట్ క్రియేట్ చేయడానికి పక్కా నాకు తెలిసి అయితే మినిమం 5-6 అవర్స్ పడుతుంది. ఆ 5-6 అవర్స్ కన్నా 1 డే కూడా పట్టొచ్చు. ఎందుకంటే ఆ టెక్స్చర్ చూడండి, ఆ స్టైల్ చూడండి, మళ్ళీ ఆ లోగోస్, అదంతా పెద్ద ప్రాసెస్. ఇది నేను ఏఐతో క్రియేట్ చేసింది మీకు ఆల్మోస్ట్ తెలుసు. సో మళ్ళీ ఏఐ తోటి దింపి మనం రీఎడిట్ చేసుకోవాలంటే ఇది చాలా మిరాకిల్ అని. ఒక సైడ్ ఏమో మంచిదని చెప్పొచ్చు, ఇంకో సైడ్ ఏమో ఎడిటర్లకి చాలా ప్రాబ్లమ్స్. ఎందుకంటే అందరు చేసుకోగలుగుతారు కదా, అప్పుడు ఎడిటర్స్తో పని ఏముంటుంది. సో ఆ పాయింట్లో నేను చెప్తున్నా. బట్ డోంట్ వరీ, మనం కూడా యూజ్ చేసుకుందాం. మనం యూజ్ చేసి ఇంకా కొంచెం క్రియేటివిటీతో చేస్తే పక్కా వస్తారు ఎవరైనా. సో ఆ టైప్లో ట్రై చేయండి, అంతేగాని అందరూ బ్లైండ్గానైతే ఫాలో కావద్దు, ఇట్లా చేసినాం అట్లా చేసినామని. సో నేను చెప్పాల్సింది అంతే, మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి, ఇలాంటి ఇంకా మంచి మంచి వస్తాయి. సో మీకు అర్థమయ్యే ఉంటుంది ప్రాసెస్ అంతా. వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన, మర్చిపోకుండా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే మీకు అనేది ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏం డౌట్ ఉన్నా నాకు కామెంట్లో పెట్టండి. బాయ్ బాయ్.